ఓం శాంతి. ఈరోజు మురళి 6/6/2026. మధురమైన పిల్లలారా, అమృతవేళ సమయం చాలా చాలా మంచిది. కావున ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని బాబాతో మధురమైన మాటలు మాట్లాడండి. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, అమృతవేళ సమయం చాలా చాలా మంచిది. కావున ఉదయమే లేచి ఏకాంతంలో కూర్చొని బాబాతో మధురమైన మాటలను మాట్లాడండి. ఉదయమే మనస్సు అనే బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే దినమంతా ఎన్నే వచ్చినా ఏమొచ్చినా ఆ మనస్సు స్థిరంగా ఉంటుంది, బుద్ధి స్థిరంగా ఉంటుంది. అందుకోసమే ఉదయమే లేచి బాబాతో మాట్లాడాలి. ఏకాంతంగా కూర్చొని మధురంగా బాబాతో మాట్లాడాలి. ప్రశ్న: ఏ జ్ఞానము నిరంతర యోగులుగా అవ్వడంలో చాలా సహాయం చేస్తుంది? నిరంతర యోగులుగా కావడమే బ్రాహ్మణ జీవితానికి లక్ష్యం. సో ఏ జ్ఞానం సహాయం చేస్తుంది? బాబా అంటున్నారు జవాబు: డ్రామా యొక్క జ్ఞానం. ఏదైతే గడిచిందో అదంతా డ్రామా యొక్క రచన. ఇందులో కొద్దిగా కానీ స్థితి అలజడిలేకి రాకూడదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, భూకంపాలు వచ్చినా, వ్యాపారంలో నష్టము కలిగినా కొద్దిగా కూడా సంశయంలో రాకూడదు. బాబా ఏమంటున్నారు? ఎంత పెద్ద పరీక్షలు వచ్చినా కూడా సంశయం లేకి రాకూడదు, అలజడి లేకి రాకూడదు. ఎప్పుడు రాకుండా ఉంటామంటే డ్రామా యొక్క జ్ఞానంలో పక్కాగా ఉన్నప్పుడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా, భూకంపాలు వచ్చినా, వ్యాపారంలో నష్టము కలిగినా కొద్దిగా కూడా సంశయం రాకూడదు. వారినే మహావీరులు అంటారు. అంటే స్ట్రాంగ్, శక్తిశాలి ఆత్మలు అంటారు. డ్రామా యథార్థ జ్ఞానం లేకుంటే కన్నీళ్ళు వస్తాయి. నిరంతర యోగులుగా అవ్వడంలో డ్రామా జ్ఞానం చాలా సహాయం చేస్తుంది. గతం గతః అని అనేక వ్యర్థ సంకల్పాల నుంచి దూరం చేస్తుంది డ్రామా జ్ఞానం. బ్రహ్మలో అమ్మ ఎలా ఇమిడి ఉందో డ్రామాలో అమ్మ అలా ఇమిడి ఉంది. డ్రామా జ్ఞానం ద్వారా ఎంతో మనస్సు ప్రశాంతమవుతుంది, నెమ్మది అవుతుంది. సరే, డ్రామాలో ఉండింది అయిపోయింది, డ్రామాలో జరగాల్సింది జరుగుతూ ఉంది అని గడిచిపోయిన దానికి డ్రామా అనుకోవాలి, కానీ గడవబోయేదానికి డ్రామాలో ఉంటే చేస్తాను అనుకోకూడదు. ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి ఖచ్చితంగా. పురుషార్థం ఫస్ట్, ప్రాలబ్ధం తర్వాత. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. ఓం శాంతి. బాబా ఇప్పుడు పతిత ప్రపంచం అంతిమము మరియు పావన ప్రపంచం ఆది జరుగుతోంది. పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, మరియు పిల్లలకే ఈ డైరెక్షన్ లేదా శ్రీమతం లభిస్తుంది. దాన్ని ఎవరిస్తున్నారు? ఉన్నతోన్నతుడైన భగవంతుడు. పతితుల నుండి పావనులుగా అవ్వాలని అర్థం చేయిస్తున్నారు. ఈ జ్ఞానం మీకోసమే. మిగిలిన వాళ్ళందరూ పతితులు, ప్రపంచంలో అపవిత్రులు. ఈ పావన ప్రపంచం తప్పకుండా వినాశం అవ్వాల్సి ఉంది. వికారులను పతితులని అంటారు. మీరు జన్మాంతరాలు ఒకరినొకరు బాబా అంటున్నారు పతితులుగా చేసుకుంటూ వచ్చారు. కావుననే మీరు ఆది మధ్యాంతము దుఃఖాన్ని పొందుతారు. ఒకరికొకరు పతితులుగా అవుతూ వచ్చారు. మేం పతితులము అని అంటారు, కానీ అది పూర్తిగా బుద్ధిలో కూర్చోదు. పతిత పావన సీతారాం అంటారు, రఘుపతి రాఘవ రాజారాం అంటారు. నేను పతితుణ్ణి అనేది తెలీదు, తర్వాత బుద్ధిలో కూర్చోదు పతితత్వం అంటే ఏమిటి అని. కావుననే బాబా అంటున్నారు ఒకరికొకరు పతితులుగా చేస్తున్నారు. మేం పతితులమని అంటారు, కానీ పూర్తిగా బుద్ధిలో కూర్చోదు. పతిత పావన రాండి అని పిలుస్తారు, కానీ తమ పతితత్వాన్ని వదలరు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇది అర్థం చేయించేవారు కూడా ఎవరో ఒకరు కావాలి కదా. అర్థం చేయించేవారు ఒక్కరే. ఈ గురువులు మొదలైన వారు ఎవ్వరినీ పావనంగా చెయ్యలేరు. కేవలం ఒక్క జన్మ కోసమే పావనంగా కాదు, జన్మాంతరాల కోసం పావనంగా అవ్వాలి. మీలో కూడా జ్ఞానవంతులు ఎవరైతే ఉంటారో వారు చురుకుగా ఉంటారు. డ్రామానుసారంగా అది రచింపబడి ఉంది. మీలో కూడా మహావీరత్వం కావాలి. అది బాబా స్మృతిలో ఉండడం ద్వారానే వస్తుంది.
బాబా చాలా బాగా అర్థం చేయిస్తూ ఉంటారు. పిల్లలారా, ఉదయమే లేచి స్మృతి చెయ్యండి. స్మృతి చేసేందుకు ఆ సమయం చాలా మంచిది. దాన్నే ప్రభాత సమయము అంటారు. భక్తి మార్గంలో కూడా ఓ నా మనసా ప్రభాత కాలంలో రాముణ్ణి స్మరించు అంటారు. అలాగే ఉదయమే లేచి బాబాను స్మృతి చేస్తే ఎంతో ఆనందం కలుగుతుందని బాబా కూడా అంటారు. బ్రహ్మ బాబా ఇంపార్టెంట్ అమృతవేళ యోగం. పవర్ఫుల్గా ఉండాలి, రెగ్యులర్ పంక్చువల్గా ఉండాలి, నేమీనాథ్గా ఉండకూడదు. చేసినామంటే చేసినామని కాదు, పద్ధతిగా విధివక్తంగా చేసి మనస్సుని బిజీ పెట్టుకొని, మంథనంలో బిజీ పెట్టుకొని బాబాతో కరెక్ట్గా సంబంధం పెట్టుకుంటే చాలా 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 ఆనందం కలుగుతుంది. బాబా స్మృతిలో కూర్చొని ఎవరికైనా ఎలా అర్థం చేయించాలి అని ఆలోచించండి. అమృతవేళ వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. ఉదయం వ్యాపార వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు వికారి వాయుమండలం ఉంటుంది. సాధు సన్యాసులు, భక్తులు మొదలైన వాళ్ళంతా ప్రభాత వేళల్లోనే భక్తిని చేస్తారు. పగలు కూడా స్మృతి చేయొచ్చు. వ్యాపార వ్యవహారాల్లో ఉన్న బుద్ధి యోగం ఏ దేవత పూజారిగా ఉంటారో ఆ దేవత వైపు ఉంటుంది కదా. కానీ నిజానికి ఇలా ఎవరి బుద్ధి యోగము ఉండదు. కేవలం కోరికల కోసం మాత్రమే భక్తి చేస్తారు. అయిపోయి పూజ చేసి వచ్చినామంటే ఇంక అక్కడికి అయిపోయింది పని. నా కోరిక భగవంతుని దగ్గర కోరేసి వచ్చినాము అంటే ఇది కావాలా అది కావాలా ఇట్లుంది అట్లుంది అని చెప్పేసి వచ్చినామంటే అయిపోయింది. అది కాదు కదా భక్తి. భక్తి అంటే భగవంతుని పట్ల ప్రేమ ఉండాలా, భగవంతుని పట్ల చాలా చాలా శ్రద్ధ ఉండాలా, భావన ఉండాలా, గౌరవం ఉండాలా. నిజానికి ఇలా ఎవరి బుద్ధి యోగము ఉండదు. భక్తి మార్గంలో కేవలం దర్శనం కోసం కష్టపడతారు. నిజానికి ఏమీ లభించదు. వారు కూడా భక్తి చేస్తూ చేస్తూ తమో ప్రధానులుగా అయ్యారు. భక్తి మార్గంలో కూడా శివుని పైన బలిహారం అవుతారు. దాన్ని కాశీ కల్వట్ అని కత్తుల బావిలో దుముకుతారు. శివుని తలుచుకుంటూ తలుచుకుంటూ కత్తుల బావిలోకి దుముకుతారు. శివుని పైన బలి అవుతారు. ఇప్పుడు బ్యాన్ చేసినారు గవర్నమెంట్, ఆత్మహత్య మహాపాపం. అది భక్తి మార్గంలోని బలి, ఇది జ్ఞాన మార్గం యొక్క బలి. అది కష్టమే, ఇది కష్టమే. కష్టమంటే బలిహారం అయ్యే దాంట్లో కష్టమేం లేదు. ప్రాప్తి బాగా గుర్తుంటే కష్టమేమనిపించదు. భక్తి మార్గంలో దీనివల్ల లాభమేమీ లేదు. ఇది ఆత్మ తన శరీరాన్ని సమాప్తం చేసుకుంటుంది, బలవంతంగా ఆ శరీరాన్ని సమాప్తం చేసుకుంటుంది. ఇది జ్ఞానమేమీ కాదు, ఆత్మయే పరమాత్మ అని వారు అంటారు. మరి కత్తుల బావిలో దుమికినప్పుడు పరమాత్మ కూడా చనిపోతారా? ఆత్మ కూడా పోతుందా? శరీరం మాత్రమే కదా. ఒక్క బాబా మాత్రమే ఆత్మాభిమాని. పరమాత్ముణ్ణి నేనొక్కడినే అని బాబా పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఆత్మలైన మనమే పరమాత్ములమని భావించడం అన్నింటికన్నా పెద్ద అసత్యం. మనమే పరమాత్మ అయితే మనలో ఒక్కటన్నా గుణం వద్దా? అదే ఆలోచించాల. ఇప్పుడు ఈవిల్ సోల్ ఎవరిలోనైనా ప్రవేశిస్తే, ఉదాహరణకి నాలోనే ప్రవేశించింది అనుకోండి, నాకు ఇంగ్లీష్ రాదు. ఈవిల్ సోల్కి ఇంగ్లీష్ వస్తుందంటే నేను ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడతాను. అంటే ఈవిల్ సోల్ ప్రవేశం చేస్తేనే దాని ప్రభావం చూపిస్తే, సుప్రీం సోల్ ప్రవేశం చేస్తే మరి ఆయన ప్రభావం కొంచెమైనా ఉండాలి కదా. ఎందుకు ఇంత ధర్మభ్రష్టం, కర్మభ్రష్టము? సో ఇవన్నీ ఆలోచన చేయాల్సిన విషయాలు కదా. అది బాబా అంటున్నారు, అన్నింటికన్నా పెద్ద అసత్యం. అది సంభవం కాదు. పతితులను పావనులుగా చేసేందుకే నేను వస్తాను. కావున పావనంగా తయారు చేస్తున్నాను. డ్రామాలో ఏదైతే జరగాల్సి ఉందో అది జరిగి తీరుతుంది. భూకంపం వచ్చి బాబా అంటున్నారు, ఏదైనా ఊరే లోపలికి వెళ్ళిపోయిందంటే అది కూడా రచన. ఏం చేస్తాం, డ్రామా యొక్క భగవంతుని రచన అంటారు. కల్పపూర్వం కూడా ఇలాగే జరిగింది. ఇందులో కొద్దిగా కూడా చలించాల్సిన అవసరం లేదని బాబా అంటున్నారు. డ్రామా పైన పక్కాగా ఉండాలి. వారినే మహావీరులు అంటారు. ప్రమాదాలు ఎన్నో లెక్కలేనన్ని జరుగుతూ ఉంటాయి. మరి ఎవరినైనా రక్షించడం జరుగుతుందా? ఇది డ్రామాలో రచింపబడి ఉంది. డ్రామాలో ఇటువంటి పాత్రయే ఉంది. ఎవరైతే డ్రామాను తెలుసుకోరో వారి దేహాన్ని చూసి దేహాన్ని స్మృతి చేస్తూ ఏడుస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ శివబాబాను స్మృతి చేయలేరు. దేహదారుల స్మృతి ఉంటే శివబాబా స్మృతి ఎలా ఉంటుంది? ఉండదు. ఎందుకంటే శివబాబా పైన వారికి ప్రేమ లేదు, సత్యమైన ప్రీతి లేదు.
బాబా పైన పూర్తి ప్రేమ ఉండాలి. బాబా అంటున్నారు, మీరు కల్పకల్పము శివబాబా పైన ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారు. కల్పకల్పము అవుతాం. దేవతలకు బాబా పైన ఎంతో ప్రీతి బుద్ధి ఉండేది అని అన్నారు. దేవతలకి బాబా గురించే తెలియదు. వారు ప్రీతి బుద్ధి ద్వారా ఆ యొక్క పదవిని పొందారు. సంగమయుగంలో ప్రీతి బుద్ధి ద్వారా సత్యుగంలో పదవి పొందారు. తర్వాత సత్యుగానికి వెళ్ళిన తర్వాత పరమాత్మ గురించి తెలీదు. అక్కడ పరమాత్మ అభిమానులుగా ఉండరు, ఆత్మాభిమానులుగా మాత్రమే ఉంటారు. వారికి అక్కడ ఏమీ తెలియదు. ప్రీతిని జోడించడానికి మొత్తం కల్పమంతటిలో మీకు శివబాబా గురించే తెలియదు. ఇప్పుడు బాబా తమ పరిచయాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ఇతర సాంగత్యాలను తెంచి నా ఒక్కనితో జోడించండి అని బాబా చెప్తున్నారు. ఇది తప్పకుండా వినాశకాలమే. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మనుషులు పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. మేము బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. పూర్తి వారసత్వం కూడా నంబర్ వార్ పురుషార్థానుసారంగానే తీసుకుంటాం. స్మృతి లేకుండా సతోప్రధానంగా కాలేరు, వేరే ఉపాయమే లేదు. సర్జన్గా అయ్యి మీ రోగాలను చూసుకోవాలి. నాకు బాబాతో ఎంత ప్రీతి ఉంది అని శ్రీమతం ద్వారా స్వయాన్ని పరిశీలించుకోవాలి. అమృత వేళలో బాబాను స్మృతి చేయడం చాలా మంచిది. ప్రభాత సమయం శ్రేష్టమైనది. ఆ సమయంలో మాయ తుఫాన్లు రావు. రాత్రి 12 గంటల వరకు తపస్సు చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. అండర్లైన్ చేసుకోండి. రాత్రి 12 వరకు కూర్చొని ధ్యానం యోగం చేయకూడదు. యోగము ఎప్పుడన్నా చెయ్యండి, మనస్పూర్వకంగా హృదయపూర్వకంగా చేయాలి. అంతేగాని ఏదో కూర్చున్నానంటే కూర్చున్నాను బలవంత మాఘస్నానంగా యోగం చేయకూడదు. యోగం చెయ్యాలి, ప్రేమగా బాబాని తలంపు చేయాలి, ఏకాగ్రంగా. రాత్రి 12 గంటల వరకు కూర్చుంటే అదేమి యోగం కాదంటున్నారు బాబా. ఎందుకంటే ఆ సమయం అశుద్ధమైనది, వాయుమండలమే అశుద్ధమైనది. కానీ 1 గంట వరకు వదిలేయాలి. 1 గంట తర్వాత వాయుమండలం బాగుంటుంది, అందరు నిద్రపోతారు. మనది సహజ రాజయోగం. విశ్రాంతిగా కూర్చున్నా పర్వాలేదు. బాబాతో తను ఎలా మాట్లాడేవాళ్ళో బాబా తమ అనుభవాన్ని వినిపిస్తున్నారు. బ్రహ్మబాబా, బాబా ఈ డ్రామా ఎంత అద్భుతమైనది. మీరొచ్చి పతితులను ఎలా పావనంగా చేస్తున్నారు, మొత్తం ప్రపంచాన్ని మీరు ఎలా మార్చేస్తున్నారు, ఇది చాలా పెద్ద అద్భుతం. ఇలా బాబా మాట్లాడతారు బ్రహ్మబాబా శివబాబాతో. ఏ విధంగా బాబాకు ఈ ఆలోచనలు వస్తాయో అదే విధంగా పిల్లలకు కూడా రావాలి. మనుష్యుల నావను ఎలా తీరం చేర్చాలి అనే ఆలోచన రావాలి. మీరు ఓ పతిత పావన రాండని పిలుస్తూ వచ్చారు, ఇప్పుడు నేను వచ్చాను. కావున ఇప్పుడిక మీరు పతితులుగా అవ్వకండి. పతితులుగా అయ్యి సభలేకొచ్చి కూర్చోకండి, లేకపోతే వాయుమండలాన్ని అశుద్ధంగా చేసేస్తారు. బాబాకు తెలిసిపోతుంది. ఢిల్లీలో, బాంబేలో వికారాల్లోకి వెళ్ళేవాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. విఘ్నాలు కలిగించేందుకు అసురులు వచ్చి కూర్చున్నట్లుగా చెప్తారు కథలలో కూడా. వికారాల్లోకి వెళ్ళే వాళ్లను అమరులు, అసురులు అని అంటారు. అమరులు దేవతలు. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. వారికి చాలా కఠినమైన శిక్ష ఉంటుంది. బాబా అన్ని విషయాలని అర్థం చేయిస్తారు. అయినా వారు తమని తాము నష్టపరుచుకోకుండా ఉండలేరు, నష్టం చేసుకుంటారు అని అబద్ధం కూడా చెప్తారు. నిజానికి బాబా మేము ఈ తప్పు చేశాము క్షమించండి అని బాబాకు వెంటనే రాయాలి. తప్పు చెప్పినా కూడా ఒప్పుకోకుండా ఉంటారు కొంతమంది. మీ పాపాన్ని వెంటనే రాసియండి, లేకపోతే అది వృద్ధిని పొందుతూ ఉంటుంది. రసాతాళంలోకి వెళ్ళిపోతారు, నరకంలోకి. ఏదో కొంత పొందేందుకు ఇక్కడికి వస్తారు, కానీ ఇంకా నష్టపరుచుకుంటారు. ఈ పాత్ర కూడా డ్రామాలో ఉంది, కొంతమందిది ఈ పాత్ర కూడా ఉంది. చండాళ్ళు కూడా కావాలి కదా. ఇటువంటి అసురులు కల్పపూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. కల్పపూర్వం ఉన్నారంటే ఇప్పుడు కూడా ఉన్నట్లే. అమృతాన్ని వదిలే విషాన్ని తాగుతారు, తమను తాము నష్టపరుచుకుంటారు, ఇతరులకి కూడా నష్టాన్ని కలిగిస్తారు, వాయుమండలాన్ని పాడు చేసేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. మహారథులు, గుర్రపు సవారి, కాల్బలము అందరూ ఉన్నారు. బ్రాహ్మణీలలో కూడా నంబర్ వారు ఉన్నారు, అంతే కదా.
సేల్స్ మ్యాన్స్ నంబర్ వారు, అంగళ్ళు నంబర్ వారు, అన్నీ నంబర్ వారే. ప్రాప్తి నంబర్ వారు, పూల తోటలో పుష్పాల నంబర్ వారు బాబా లభించారు. మనకి ఇంకేం కావాలి అని పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. మీ పిల్లల్ని మొదలైన వారిని తప్పకుండా సంభాళించండి. బాబా వీరందరూ మీవారే, ఇక మీరే సంభాళించండి, మేం మీవారిగా అయిపోయాము అని అనడం కాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా కావాలి. పతితమైన పనులేవి చేయకండి. మొదటి విషయం కామం. ద్రౌపది కూడా ఈ విషయంలోనే పిలుస్తుంది. ఎప్పుడైతే పిలుపు వినేందుకు బాబా వస్తారో అప్పుడే పిలవడం జరుగుతుంది. తండ్రి రాకముందు ఎవరిని పిలవరు. ఎవరిని పిలవగలరు? బాబా వచ్చారు కాబట్టే ఇప్పుడు పిలుస్తున్నారు. పతితుల నుండి పావన్లుగా ఇంకెక్కడికి వెళ్తారు? తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఆ సమయం ఇదే. సర్వుల సద్గతి దాత, ముక్తి ప్రదాత ఒక్క బాబానే. బాబా అంటున్నారు ముక్తి ప్రదాత కూడా బాబానే. ఇక్కడ దుఃఖం ఉంది ఈ ప్రపంచంలో. సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరూ కూడా ఇక్కడ సుఖంగా ఉండలేరు. అందరికీ ఏదో ఒక ప్రకారమైన దుఃఖం ఉంది. రోగాలు మొదలైనవి ఉంటూనే ఉంటాయి. కొందరు గురువులు అందులుగా వికలాంగులుగా కూడా ఉంటారు. తప్పకుండా ఇటువంటి పనులేవే చేశారు కాబట్టే ఇలా అందులుగా వికలాంగులుగా అయ్యారు. సత్యుగంలో ఇలా అందులుగా వికలాంగులుగా ఎవరూ ఉండరు. అక్కడ రోగాలే ఉండవు, చెడు కర్మలే ఉండవు. మనుషులు అర్థం చేసుకోరు. కావున బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబాయే జ్ఞానసాగర్లు, పతిత పావన్లు, మిగిలినదంతా భక్తి. ఆ భక్తి మార్గమే వేరు. అది మెట్లు దిగే మార్గం. జీవన బంధనంలోకి రావడంలో, మెట్లు దిగడంలో 84 జన్మలు పడుతుంది. వారి మతం పైన నడిచి బాబాను స్మృతి చేస్తే మళ్ళీ జీవన్ముక్తులుగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. నంబర్ వారుగా అయితే ఉన్నారు కదా, మాకు ఫలానా టీచర్ లభిస్తే మంచిది అంటారు. అనగా తప్పకుండా స్వయం బలహీనంగా ఉన్నారు కాబట్టే ఫలానా వారిని 2 లేదా 4 నెలలు పంపించండి అంటారు. ఇది కూడా ఒక తప్పే. కేవలం నన్నొక్కడనే స్మృతి చేయండి. ఆధారం ఎందుకు అని బాబా అనేది. నిరాధారంగా కండి. ఒక్క బాబా పైన స్మృతి ఉండాలి. ఉన్నారా? ఉన్నారు. సంభాళన చేస్తున్నారా? ఓకే. లేదంటే కూడా మనమే చేసుకోవాలి కదా. వాళ్ళే కావాలా, వీళ్ళే కావాలా, వాళ్ళతో మనుషుల ఆధారంగా మన స్థితి ఉండకూడదు. బాబా అంటున్నారు ఇతరులకి కూడా అర్థం చేయించండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. నన్నొక్కడనే స్మృతి చెయ్యండి. ఈ సహజమైన విషయాన్ని చెప్పిన తర్వాత మీరు ఇంకా బ్రాహ్మణిని ఎందుకు స్మృతి చేస్తున్నారు? ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తుంది? ఇది ఒక్క క్షణం యొక్క విషయం. మీరు వ్యాపార వ్యవహారాల్లో ఇది మర్చిపోతారు. బ్రాహ్మణి కూడా మన్మనాభవం అనే చెప్తుంది. బ్రాహ్మణి అంటే అక్కయ్యలు. కొందరు బుద్ధిహీనులు అర్థం చేసుకోరు. కేవలం మంచి బ్రాహ్మణి కావాలి అంటారు. మీకు జ్ఞానమైతే లభించింది కదా. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదలండి. ఇది మా సెంటరు, ఇది వారి సెంటరు. ఈ జిజ్ఞాస ఈ విద్యార్థి అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు? ఇదంతా దేహాభిమానమే. అన్నీ శివబాబా సెంటర్లే. ఈ సెంటర్లు మనవేవి కాదు. మనం సేవ చేసేందుకు వచ్చామంతే. ఫలానా వారు మా సెంటర్కి ఎందుకు రావడం లేదు అని మీకు ఎందుకు అనిపిస్తుంది? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. మీరు ఎవ్వరిని అడగకండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. బీజం నాటకపోతే ఏం లభిస్తుందో అర్థం చేసుకోగలరు. అంతే. వదిలేయాలి. ఏమైనా చేసుకొని ఎవరి కర్మకు వాళ్ళు బాధ్యులు అని వదిలేయాలి. ఆలోచనే చేయకూడదు. ఎందుకు పోతున్నారు, ఎక్కడికి పోతున్నారు అనే ఆలోచన కూడా చేయకూడదు. పోతూనే ఉంటారు. కొంతమందిని మనం అవాయిడ్ చేసినా కూడా వదలరు. ఏదో పాపం ఏదో లభిస్తుంది అని పోతూ ఉంటారు. భక్తి మార్గంలో బాబా అంటారు ఎల్లప్పుడూ మీరు ఎవరిని అడగకండి అని బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు. బీజం నాటకపోతే ఏం లభిస్తుందో అర్థం చేసుకోగలరు. భక్తి మార్గంలో కూడా దాన పుణ్యాలను చేస్తూ ఉంటారు. మీరంతా భక్తి మార్గంలో ఈశ్వరార్థం ఇండైరెక్ట్గా దాన పుణ్యాలు చేసేవారు. అలాగే సన్యాసులకు కూడా ఎంతో ఇచ్చేవారు. ఎప్పుడూ దానం పేదవారికే ఇవ్వడం జరుగుతుంది, కానీ ధనవంతులకు కాదు. ఇందులో ధాన్యాన్ని దానం చేయడం అన్నింటికన్నా ఉత్తమమైనది.
అలా దానం చేయడం ద్వారా వారికి వచ్చే జన్మలో దాని ఫలితం లభిస్తుందని బాబా అర్థం చేస్తున్నారు. ఈశ్వరుడే అందరికీ ఫలాన్ని ఇస్తారు. సాధు సన్యాసులు మొదలైన వారు ఎవరు ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. ఎవరి ద్వారా ఇచ్చినా కానీ అందరికీ ఇచ్చే దాత ఒక్క బాబానే. మీరు ఈశ్వరార్థం ఇచ్చినప్పుడు కూడా మరుజన్మలో మీకు ఫలం లభిస్తుంది, ఖచ్చితంగా లభిస్తుంది. భగవంతునికి ఇస్తే రిటర్న్ లభిస్తుంది. ఇచ్చేవాళ్ళు ఆయనే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చాను, బాబా డైరెక్ట్గా ఇప్పుడు వచ్చారు మన దగ్గరికి. మనం చేస్తే 21 జన్మలకు ప్రాప్తి, అక్కడ ఒక జన్మకే ప్రాప్తి. కావున ఇప్పుడు మీకు 21 జన్మల కోసం ప్రతిఫలం లభిస్తుంది. మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది. భక్తి మార్గంలో మృత్యువు మీ ముందు నిల్చొని ఉంది. కావున మీ వద్ద ఉన్నది సఫలం చేసుకోండి అని చెప్పరు, వాళ్ళకేం తెలీదు, అట్లంటే రానే రారు. కావున ఎవరు కావాలనుకుంటే వారు ఈ ఆత్మిక ఆసుపత్రిని తెరవండి అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు. మేము ఇల్లు కట్టి అందులో ఈ హాస్పిటల్ తెరవచ్చా అని కొందరు అడుగుతారు. ఈరోజు ఇల్లు కట్టి రేపు చనిపోతే ఇదంతా అంతమైపోతుంది. శరీరం పైన నమ్మకం లేదు. మీ వద్ద ఇప్పుడు ఏదైతే ఉందో అందులోనే ఒక గదిలో ఆత్మిక హాస్పిటల్ కాలేజీని తయారు చేయండి. ఏమంటున్నారు బాబా? ఇల్లు కట్టి మళ్ళీ సెంటర్ పెడతామంటే అంతవరకు ఉంటుందా లేదా? రేపేమైతానో నేనేం తెలుసు నాకు. చూడండి బాబా ఎంత ఎప్పుడుది రేపు చేసేది ఇవాళ చేసేది ఇప్పుడే చేయమంటారు. ఎందుకంటే తెలియదు కదా, భరోసా లేదు, దేనిపైన నమ్మకం లేదు. అనేకుల కళ్యాణం చేసినట్లయితే చాలా ఉన్నత పదవిని పొందగలరు. ఇంపార్టెంట్ అది కదా, ఐకమత్యంగా ఉండాలా, చాలా బాగా సేవ చేయాలా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा ధన్యవాదాలు తండ్రి, ధన్యవాదాలు. సారాంశం ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు, స్పష్టంగా చెప్తారు బాబా. ఈ వినాశకాలంలో నాకొక్క బాబాతో సత్యమైన ప్రీతి ఉందా అని మిమ్మల్ని మీరు శ్రీమతంతో పరిశీలించుకోవాలి. ఇంపార్టెంట్. సో బాబా అంటున్నారు, ఈ వినాశకాలంలో నాకొక్క బాబాతో సత్యమైన ప్రీతి ఉందా అని మిమ్మల్ని మీరు శ్రీమతంతో పరిశీలించుకోవాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి నేను ఒక్కరితో సాంగత్యాన్ని జోడించానా? ఎప్పుడైనా ఏదైనా పాపకర్మ చేసి అసురునిగా అయితే అవ్వలేదు కదా. ఈ విధంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ శరీరం పైన ఏ నమ్మకము లేదు. కావున మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. మీ స్థితిని ఏకరసంగా అచలంగా చేసుకునేందుకు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని ముందుకెళ్ళాలి. ఇంపార్టెంట్. వరదానం, పదే పదే ఓటమిని పొందేందుకు బదులుగా బలిహారంగా ఏ మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ ఆత్మలుగా కండి. పదే పదే ఓడిపోయేకి బదులుగా బాబాకు బలిహారం అయ్యేటువంటి మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ ఆత్మలుగా కండి. స్వయంని సదా విజయీ రత్నంగా భావిస్తూ ప్రతి సంకల్పమును మరియు కర్మను చేసినట్లయితే ఎప్పుడూ ఓడిపోరు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడు ఓడిపోరు. పదే పదే ఓడిపోతూ ఉంటే ధర్మరాజ శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. మరియు ఓడిపోయేవారు భవిష్యత్తులో పూలహారాలను తయారు చేయాల్సి వస్తుంది. ద్వాపర యుగం నుండి అనేక మూర్తులకు హారాలను వేయాల్సి ఉంటుంది. కావున ఓడిపోయేందుకు బదులుగా బలిహారంగా అయిపోండి. మీ సంపూర్ణ స్వరూపమును ధారణ చేసి ప్రతిజ్ఞ చేసినట్లయితే విజయులుగా అయిపోతారు. సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేసే ప్రతిజ్ఞ చేస్తే విజయిగా అయిపోతారు. స్లోగన్, ఎప్పుడు అన్న పదం బలహీనతను నిరూపిస్తుంది. కావున ఎప్పుడో చేస్తామనకండి, ఇప్పుడే చెయ్యాలి అనండి. కాన్లే చూస్తాంలే అనే ఎప్పుడు అనేది కాకుండా ఇప్పుడే అని చెప్పండి. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి. సహనశీలులుగా అవ్వండి. ఈ బేహద్ డ్రామా పైన ఆటాడే ఆటగాడిని నేను. ఈ ఆట
ఆడేటువంటి స్టేజ్ అనేది నేను ఆడుతున్నాను, ఆటగాడిని అనేటువంటి ఈ స్టేజ్ చాలా హర్షితముఖులుగా ఉండే అనుభవాన్ని కలిగిస్తుంది. ఎటువంటి విషయమైనా కానీ దేన్నైతే ప్రపంచంలోని వారు ఆపదగా భావిస్తున్నారో దాన్ని మీరు ఆటగా ఆడేవారుగా, సాక్షిగా ఈ ఆటను చూసేవారుగా ఎప్పుడవుతారో, ఆపద అనే రూపాన్ని ఆటగా భావిస్తారో అటువంటి వారు సహనశీలత శక్తి ద్వారా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఈ ప్లేగ్రౌండ్లో బేహద్ నాటకరంగం అనే ప్లేగ్రౌండ్లో మనం ఆట ఆడేటువంటి ప్లేయర్స్, ఆటగాళ్ళం అన్నప్పుడు బాలుని చూసి భయపడకూడదు కదా, ఎలాంటి పరిస్థితులను చూసి భయపడకూడదు. కాబట్టి సాక్షిగా వాటిని చూస్తా ఆట ఆడుతూ ఉంటే అప్పుడు బాబా అంటారు ఆపదలు అలాంటివన్నీ సమాప్తమైపోతాయి. సహనశీలత శక్తి ద్వారా మనోరంజనం అనుభవం అవుతుంది. లైఫ్ ఈజ్ ఏ గేమ్, యూ ప్లే ఇట్. అచ్చా. ఓం శాంతి. ధన్యవాదాలు బాబా.